హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. ఈరోజు వీడియోలో బొజ్జ గణపయ్యకు బొజ్జ నింపే మోదకాలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇవి చేసుకోవడం ఎంత కష్టమో తినడం అంత ఈజీ, అంత టేస్టీగా ఉంటాయి. మేము రామగుండంలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ పిన్ని ఇవి వేసుకొచ్చేది. వీటి కోసం అయితే ఆ పిన్ని ఎప్పుడు ఆ ప్రసాదం తీసుకొస్తుందా, మేము ఎప్పుడు తింటామా అని చూస్తున్నాం. అది ఎట్లా చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే గ్యాస్ పైన బాణీ పెట్టుకొని ఒక కప్పు బెల్లం వేసుకొని అందులో ఒక 2-3 టీ స్పూన్ల కొంచెం వాటర్ వేసుకోవాలి. జస్ట్ బెల్లం కరిగేంత వరకు మాత్రమే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు బెల్లం కరిగిన తర్వాత అందులో మనం ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. మీరు కావాలంటే ఇంకొంచెం బెల్లం ఎక్కువగా, మీరు తీపి ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొంచెం బెల్లం ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుమును ఇలా వేసుకోవాలి. పచ్చి కొబ్బరిని తీసుకొని మిక్సీలో వేస్తే ఇలా కొంచెం మెత్తగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని ఇందులో వేసేసుకొని ఈ మిశ్రమం అంతా దగ్గర పడేంత వరకు బాగా కలుపుకోవాలి. అందులో కొంచెం యాలకుల పొడి, కొంచెం నెయ్యి వేసుకుంటే అది అతుక్కోకుండా ఉంటుందన్నమాట. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ పైన బాణీ పెట్టుకొని ఒక కప్పు గోధుమ పిండికి 2 కప్పుల వాటర్ని వేసుకోవాలి. ఒకవేళ తడి గోధుమ పిండి కాదండి, బియ్యం పిండికి ఒక కప్పు బియ్యం పిండికి 2 కప్పుల వాటర్ని వేసుకోవాలన్నమాట. తడి బియ్యం పిండి అయితే ఒక కప్పుకి ఒక కప్పు సరిపోతుంది వాటర్. కాకపోతే నేను ఇక్కడ పొడి బియ్యం పిండి తీసుకుంటున్నా కాబట్టి ఒక కప్పు బియ్యం పిండికి 2 కప్పుల వాటర్ని తీసుకొని ఆ వాటర్ బాగా మసిలిన తర్వాత అందులో ఉప్పు, కొంచెం నెయ్యి వేసుకొని ఈ పిండిని మొత్తం అందులో వేసుకొని నేను ఇక్కడ చూపించినట్టుగా కలుపుకోండి. తర్వాత పిండి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇప్పుడు ఈ మోదుకల మిషన్ ఇది ఉంటుంది కదా అండి, దీనికి కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని నేను ఇక్కడ చూపించినట్టుగా మోదుకులలో ఈ వీటిని పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఇట్లా పెట్టుకున్నా అండి, అస్సలు రాలేదు. మళ్ళీ మా వారు వచ్చి అట్లా కాదు ఇట్లా పెట్టు అని అంటే నెక్స్ట్ టైం ఇట్లా పెట్టినా ఈజీగానే వచ్చింది. ఇవి చేసేటప్పుడు అయితే అబ్బా ఇవి చేయడం ఇంత కష్టమారా దేవుడా అనుకున్నా. నార్మల్గా చేయితో కూడా వేసుకోవచ్చు కానీ ఇంకా కష్టం అండి చేయితో చేయడం. ఈ మిషన్ ఉంటేనే కొంచెం ఈజీగా అనిపించింది. ఈ ట్రిక్ అనేది మా వారే చెప్పారు, ఇట్లా చేసి చూడు చాలా ఈజీగా వస్తాయి అనేసి. చివరికి మా వారు చెప్పాక కూడా నాకు ఇది రాలేదండి. చూసారా ఎంత ఈజీగా, ఎంత సూపర్గా వచ్చిందో, షేప్ భలే వచ్చింది. ఇక తర్వాత ఫటాఫట్గా ఈజీగా అన్నీ కూడా చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. చాలా బాగుంటాయండి. టేస్ట్ అయితే నోట్లో వేస్తే కరిగిపోతున్నాయండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక ఇప్పుడు దీన్ని ఆవిరి పైన ఉడికించుకోవాలి. నేను ఇక్కడ కింద వాటర్ వేసేసి ఆ వాటర్ బాగా మసిలిన తర్వాత ఇలాంటిది ఒక జల్లిగంట లాంటిది పెట్టుకొని దాన్ని కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ స్ప్రెడ్ చేసుకొని ఇలా మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాయిల్ చేసుకోవాలి. నేను ఇక్కడ పైన కొంచెం కుంకుమ పువ్వుతో డెకరేషన్ చేశాను. ఇప్పుడు 10 మినిట్స్ అయిన తర్వాత ఇక సర్వ్ చేసుకోవడమే. ఆ బొజ్జ గణపయ్యకు ఇవి చేసి పెడితే కనుక మనం కోరిన కోరికలు వెంటనే తీరుస్తాడండి. అంత సూపర్ టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఇలాంటి మంచి ప్రసాదాల కోసం, రెసిపీస్ కోసం, డివోషనల్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.